హాయ్ అండి, నేను మీ రేఖ. వెల్కమ్ బ్యాక్ టు రేఖాస్ కిచెన్. ఈరోజు ఈజీ ప్రాసెస్లో టేస్టీగా స్వీట్ షాప్ స్టైల్లో లాగా కలాకండ్ ఎలా చేసుకుందామో చూద్దాం. ఇలా చేసిన కలాకండ్ మనకు సేమ్ స్వీట్ షాప్ స్టైల్లో లాగా టేస్టీగా చాలా బాగుంటుందండి. మనకు నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా ఇంట్లోనే కలాకండ్ ఎలా చేసుకుందామో చూద్దాం. స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని ముందుగా ప్యాన్లో కొన్ని వాటర్ని వేసుకోవాలండి. మనకు వాటర్ వేయడం వలన పాలు అడుగు అంటుకోకుండా కరెక్ట్గా మరుగుతాయి. ఈ విధంగా వాటర్ని స్ప్రెడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఫుల్ ఫ్యాట్ ఉన్న పాలని తీసుకుంటున్నానండి. మనము ఇలా ఫ్యాట్ ఎక్కువగా ఉన్న పాలని తీసుకుంటే మనకు కలాకండ్ టేస్టీగా చాలా బాగుంటుంది. ఇలా నేను 2 లీటర్స్ పాలని తీసుకొని మరిగించుకోవాలి. మనకి ఈ పాలు మరిగేలోపు మిగతా ప్రాసెస్ని చూద్దాం. మనం కలాకండ్ రెడీ అయిన తర్వాత మనం ఏ బౌల్లో తీసుకోవాలనుకుంటున్నామో ఆ బౌల్లోకి ఒక 2 డ్రాప్స్ నెయ్యిని కానీ ఆయిల్ని కానీ వేసేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా నెయ్యి కానీ ఆయిల్ కానీ స్ప్రెడ్ చేసుకుంటే మనకు కలాకండ్ ఈజీగా తీయడానికి వస్తుందండి. అలాగే మనకు బటర్ పేపర్ని వేసుకొని, మనకు బటర్ పేపర్ ఆప్షనల్ మాత్రమే అండి. బటర్ పేపర్ వేయకపోయినా ఏమి కాదు. బటర్ పేపర్ పైన కూడా ఆయిల్ కానీ నెయ్యిని కానీ ఈ విధంగా అప్లై చేసి పెట్టుకోవాలి. మనం కలాకండ్ బాక్స్లో వేసిన తర్వాత కలాకండ్ తొందరగా చల్లారకుండా ఇలా బెడ్షీట్లో పెట్టామంటే మనకు మంచి కలర్ వస్తుందండి. మనం కలాకండ్ వేసిన తర్వాత ఈ విధంగా బెడ్షీట్లో పెట్టేసి కవర్ చేసుకోవాలి. ఆ తర్వాత పాలని మనం ఈ విధంగా మరిగించుకోవాలి. మనకు పాలు మరుగుతున్నప్పుడు మీగడ సైడ్కి అంటుకుంటుంది కదండి, వాటిని గరిటతో తీస్తూ పాలల్లో కలుపుతూ మరిగించుకోవాలి. మనం తీసుకున్న 2 లీటర్ల పాలు 1/2 లీటర్ అయ్యే వరకు మరిగించుకోవాలి. పాలు మరగక ముందే మనము మిగతా ప్రాసెస్ని చేసామంటే మనకు కలాకండ్ గట్టిగా వస్తుందండి. అలా రావద్దు. స్వీట్ షాప్ స్టైల్లో రావాలి అంటే మనం తీసుకున్న 2 లీటర్ల పాలు 1/2 లీటర్ అయ్యే వరకు మరిగించుకోవాలి. 1/2 లీటర్ అయిన తర్వాత మనం వీటిలోకి నిమ్మరసం వేసుకోవాలండి. మనం నిమ్మరసం వేసుకోవడం వలన పాలు ఈజీగా విరిగిపోతాయి. సగం నిమ్మకాయని తీసుకొని 1 స్పూన్ వాటర్ని కలిపేసుకొని నిమ్మరసం మొత్తం ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా కొద్ది కొద్దిగా వేస్తూ కలపడం వలన మనకు పాలు ఈజీగా విరిగిపోతాయండి. మనకు పాలు విరగట్లేదు అనుకుంటే మరొక సగం నిమ్మరసంని వేసుకొని మరిగించుకోండి. అలా వేయడం వలన మనకు పాలు విరగడం కనిపించకపోయినా ఏమి కాదండి. మనకు లాస్ట్కి పాలు మొత్తం దగ్గరికైన తర్వాత పాలు విరిగినట్టు అర్థమవుతుంది. ఇలా పాలు దగ్గరికైన తర్వాత 2 స్పూన్స్ నెయ్యిని కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ పాలు మనకు ఈ విధంగా లిక్విడ్ లాగా ఉండకుండా దగ్గరికి అయిపోతుందండి. చూసారు కదా, మనం తీసుకున్న 2 లీటర్స్ పాలకి 2 స్పూన్స్ తక్కువ 1 కప్పు షుగర్ని తీసుకుంటున్నానండి. మనం ఈ షుగర్ని మొత్తం ఒకేసారి వేసేయకుండా 2 స్పూన్స్ వేసుకుంటూ కరిగించుకోవాలి. అలాగే మనకి ఇలా సైడ్కు అంటుతున్న మీగడని గరిటెతో ఈ విధంగా తీస్తూ పాలల్లో కలుపుతూ మరిగించుకోవాలి. చూసారు కదా, ఇలా 2 స్పూన్స్ షుగర్ని వేసుకుంటూ మనము మరిగించుకున్నామంటే మనకు పాలు ఈజీగా దగ్గరికి అయిపోతాయండి కదా. ఇలా మిగతా షుగర్ని మొత్తం వేసేసుకొని పాలు దగ్గరికి అయ్యే వరకు మరిగించుకోవాలి. మనకు పాలు మొత్తం దగ్గరికి అవ్వడం స్టార్ట్ అయినప్పుడు మనకు ఈ విధంగా తిక్కుగా అవుతుంది. ఇలా ప్యాన్కి సపరేట్ అయ్యే వరకు మనం పాలని మరిగిస్తూనే ఉండాలండి. మనకు పాలు 1/2 లీటర్ అయినప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దగ్గరికి వచ్చే వరకు మరిగించుకోవాలి. ఆ తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్, అలాగే 1 స్పూన్ నెయ్యిని కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి. మనం ఈ కలాకండ్ చేసేటప్పుడు అక్కడే ఉండి కలుపుతూనే ఉండాలండి. అడుగు అంటింది అంటే టేస్ట్ మొత్తం పాడవుతుంది. చూసారు కదా, మనకు పాలు ఈ విధంగా తిక్కుగా అయ్యే వరకు కలుపుతూనే మరిగించుకోవాలి. ఇలా మనం తిప్పుతూ కలుపుతూ మరిగించుకున్నామంటే మనకు ఈజీగా దగ్గరికి అయిపోతుంది. అడుగు కూడా అంటుకోకుండా ఉంటుందండి. మనకు ఇలా నాన్ స్టిక్ ప్యాన్లో తీసుకున్నామంటే పాలు అడుగంటకుండా ఈజీగా వచ్చేస్తుంది. మనకు సైడ్కి అంటుకున్న మీగడని కూడా
తీస్తూ పాలల్లో కలుపుతూ ఈ విధంగా మరిగించుకున్నామంటే చూసారు కదా, మనకు ఈ విధంగా ప్యాన్కి సపరేట్ అయిపోయి వాటర్ తడి లేకుండా ఉన్నప్పుడు మాత్రమే మనం కలాకండ్ని తీసుకోవాలి. ఇలా అయినా వెంటనే తీయొద్దండి. ఒక 5 మినిట్స్ పాటు ఇలా ఫ్రై చేసుకున్నామంటే మనకు కొంచెం డార్క్ కలర్ అవుతుంది. ఇలా వాటర్ తడి లేకుండా ఈ విధంగా బ్రౌన్ కలర్ అయినప్పుడు తీసేసి మనం రెడీగా పెట్టుకున్న బాక్స్లో పెట్టేసుకొని మనం తీసుకున్న 2 లీటర్స్ పాలకి ఇంత క్వాంటిటీ కలాకండ్ రెడీ అవుతుందండి. చూసారు కదా, ఇలా బాక్స్లో పెట్టేసుకొని ఒక సైడ్కి ఈక్వల్గా స్ప్రెడ్ చేసేసుకొని వెంటనే మూత కవర్ చేసేసి, నేను ఇంతకుముందు బెడ్షీట్ చూపించాను కదండి, అలా బెడ్షీట్లో పెట్టేసి ఒక 4 అవర్స్ పాటు అలాగే ఉంచేసామంటే మనకు మంచి కలర్ఫుల్గా చాలా బాగుంటుంది. చూసారు కదండి, మనం 4 అవర్స్ తర్వాత కలాకండ్ని బయటికి తీసేసి మనకు కావాల్సిన సైజులో కట్ చేసుకోవాలి. మనకు టేస్టీగా స్వీట్ షాప్ స్టైల్లో లాగా కలాకండ్ని ఇంట్లోనే రెడీ చేసేసుకోవచ్చు. ఇలా రెడీ చేసుకున్న కలాకండ్ చాలా బాగుంటుంది. చూసారు కదా, మనం బటర్ పేపర్ కూడా వేసుకున్నాం కదా, ఆ బటర్ పేపర్ని తీసేసి ఇప్పుడు మనం ఈ కలాకండ్ని మనకు నచ్చిన షేప్లో మనం కట్ చేసేసుకోవచ్చు. నేను ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా కట్ చేసేసుకొని పిస్తాతో గార్నిష్ చేసుకున్నామంటే మనకు టేస్టీగా ఉండే స్వీట్ షాప్ స్టైల్లో లాగా కలాకండ్ రెడీ అయిపోతుందండి. సింపుల్గా టేస్టీగా ఇంట్లోనే మన స్వీట్ షాప్ స్టైల్లో లాగా కలాకండ్ని రెడీ చేసేసుకోవచ్చు. మీరు ట్రై చేయండి. మీరు ఈ విధంగా ట్రై చేశారంటే మీకు ఎప్పుడు కలాకండ్ తినాలి అనిపించినా మీరు ఇంట్లోనే ట్రై చేస్తారండి. అంత బాగుంటుంది. మనకు సేమ్ స్వీట్ షాప్ స్టైల్లో లాగే ఉంటుంది. ఇలా చేసిన కలాకండ్ మనకు నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా ఉంటుంది. మీరు ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మరికొన్ని కొత్త రెసిపీస్ కోసం రేఖాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.